అయితే మీరు ఫార్మసీ స్టూడెంట్స్ కి, ఇండియాలో ఫార్మసీ చదివిన వాళ్ళకి ఈ మధ్య కాలంలో మా కజిన్ వాళ్ళ అమ్మాయి ఫార్మసీ అయిపోయింది, ఉద్యోగాల కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. ఇలాంటప్పుడు అసలు ఫార్మసీ డిగ్రీ అనేది ఇండియాలో ఈజ్ ఇట్ వర్త్, ఆర్ దేర్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్? మనం ఇందాక అదే చెప్పాం కదండి. బైపీసీ చదివినటువంటి పిల్లవాళ్ళు అందరూ కూడా నేను కాన్సెప్ట్ దే వాంట్ టు బికమ్ లైక్ ఏ డాక్టర్. డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో స్టార్ట్ చేస్తారు. అందరికీ రాదు కాబట్టి వాళ్ళకి కొంచెం ర్యాంకో క్వాలిఫై అవ్వకపోవటం వల్ల వీళ్ళు మన బీడిఎస్, అంటే బీడిఎస్ కూడా కాదు, లైక్ వెటర్నరీ సైన్సెస్ లేకపోతే ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ అన్నీ వీళ్ళు చేరతారు. చేరేటప్పుడు ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎవరైనా సరే ఆలోచించుకోవాలి. మీరు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందు అడగండి. అడిగినప్పుడు మందు వాడు డిస్పెన్స్ చేస్తారు. డిస్పెన్స్ చేయటం అంటే ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఒక డాక్టర్ కనుక రాంగ్ డయాగ్నోసిస్ చేస్తే పేషెంట్ చనిపోతాడు. ఒక ఫార్మసిస్టు రాంగ్ మెడిసిన్ని డిస్పెన్స్ చేస్తే సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అంత ఇంపార్టెంట్ ఫార్మసిస్ట్. కానీ మనకి ఆంధ్రాలో, మనకి ఇండియాలో ఏమిటి, ఏ ఫార్మసీ షాప్కి వెళ్ళినా కూడా ఒక 10th క్లాస్ తప్పిన వాడు ఎవరో మందులు ఇస్తున్నారు, కానీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఇవ్వట్లేదు. అంటే వీళ్ళ ఉద్యోగాలన్నీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు లాగేసుకున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీకి వెళ్దాం. ఒక బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు బీ ఫార్మసీ వాళ్ళు వెళ్తే బీఎస్సీ కెమిస్ట్రీకి ఉద్యోగం ఇస్తున్నారు, కానీ బీ ఫార్మసీకి ఇవ్వట్లేదు. పోనీ డ్రగ్స్ గురించి వీళ్ళకి చాలా బాగా తెలుసు, మెటబాలిజం అన్నీ బాగా తెలుసు. అలా నీ డ్రగ్స్ని మార్కెట్ చేద్దామని ఒక సూట్ కేసు తీసుకొని బయలుదేరితే ఒక బీకామ్ అతను మెడికల్ రిప్రజెంటేటివ్ అని పెట్టి వాళ్ళ జాబ్స్ తీసుకున్నారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి 3 మెయిన్ ఏరియా జాబ్స్ వేరే వాళ్ళు లాగేసుకున్నారు. మరి వీళ్ళకి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? అందుకనే మేమేం చెప్తున్నామంటే క్లినికల్ ట్రయల్స్ డ్రగ్ డెవలప్మెంట్లో స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, లైక్ క్లినికల్ ఫౌండేషన్, రెగ్యులేటరీస్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్, ఈ ఏరియాస్లో వీళ్ళకి కొంచెం జాబ్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ఫర్ హైదరాబాద్ ఈరోజు స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్కి హబ్ అయిపోయింది. ఎందుకంటే బేయర్, బిఎంఎస్, నోవార్టిస్, ఆల్ ద కంపెనీస్, నేమ్ ఇట్ ఆల్ ద కంపెనీస్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసి కొన్ని 100,000 మందిని హైర్ చేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఫార్మస్యూటికల్ నాలెడ్జ్ కావాలి, మెడికల్ టెర్మినాలజీ కావాలి. వీళ్ళు రెండు తెలుసు. లైక్ వాళ్ళకి తెలియంది ఏంటి? స్టాటిస్టిక్స్ తెలియదు, ప్రోగ్రామింగ్ తెలియదు, కమ్యూనికేషన్ ఎట్లాగో ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సిన 5 స్కిల్స్లో 3 స్కిల్స్ వీళ్ళకి ఉంటాయి, 2 నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్ నేర్చుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ చేస్తే ఎస్, డెఫినెట్లీ దే ఆర్ ఏబుల్ టు గెట్ ద ఆపర్చునిటీస్. పర్టికులర్లీ ఇన్ ఇండియా మంచి శాలరీస్తో, దే వోంట్ ఎక్స్పెక్ట్ లైక్ స్టార్టింగ్ శాలరీ 8 lakhs 9 lakhs శాలరీస్తో వాళ్ళు సంపాదించుకోవచ్చు. కానీ కష్టపడే మెంటాలిటీ వాళ్ళకి ఉండాలి. అలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. హండ్రెడ్స్, ఒకళ్ళిద్దరు కాదు. పెద్ద మంచి కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు కష్టపడ్డారు. 6 నెలల పాటు మేము మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, కష్టపడ్డారు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇవాళ కష్టపడడానికి సిద్ధంగా ఉన్న ఫార్మసీ పిల్లలు ఎవరైనా ఉంటే మా దగ్గర రమ్మని చెప్పండి, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం.